గ్రాండ్ వెల్కమ్ టు ఆర్బీ టెక్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎలాంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అందరికంటే ముందుగా పొందాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ ఇప్పుడే చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీరు ముందు పొందగలిగే ఎంతైనా ఛాన్స్ అయితే ఉంది. అయితే వాటి వీడియోలో మనం ఒక డిఎస్సికి సంబంధించిన న్యూస్ అనేది చూద్దాం. 23,000 పోస్టులు భర్తీ చేయాల్సిందే అనే టైటిల్తో మనకి న్యూస్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. డిఎస్సి శిక్షణ అభ్యర్థులు నిరసన ప్రదర్శన. అయితే దీని గురించి ఫుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అన్ని న్యూస్ పేపర్లు కవర్ చేసి ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 23,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం అవనగడ్డలో డిఎస్సి శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అయితే ఏటా డిఎస్సిని నిర్వహిస్తామని చెప్పిన నిరుద్యోగులకు మోసం చేస్తున్నారని విమర్శించారు. గత డిసెంబర్లో మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో 23,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం క్రమంగా వాటి సంఖ్య తగ్గిస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం డిఎస్సిలో మనం చూసుకున్నట్లయితే 6,100 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం పలుమార్లు నోటిఫికేషన్ వాయిదా వేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు విమర్శించారు. 250 మందిని ఒక పీఈటీని ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం చివరికి 30కే కుదించడం దుర్మార్గమని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ధ్వజమెత్తారు. వివిధ జిల్లాలకు చెందిన డిఎస్సి శిక్షణ అభ్యర్థులు తొలుత బస్టాండ్ కూడళ్లలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించి ఉప తహసీల్దార్కు రవికాంత్కు వినతి పత్రం ఇచ్చారు. అదేవిధంగా మనం ప్రజాశక్తి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే డిఎస్సి గ్రూప్ నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలి, సిపిఎం డిమాండ్. డిఎస్సి గ్రూప్స్ ఇతర ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారడం ఖండిస్తున్నామని, ప్రభుత్వం శాఖల్లో 2.1 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయడం లేదన్నారు. ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, అయితే ఈ నెల 10న కూడా నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదని తెలిపారు. ఇప్పటికే 3 సార్లు వాయిదా వేసింది. ఈసారి కూడా నమ్మకం లేక నిరుద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరుద్యోగుల ధోరణి నిరుద్యోగులకు నిరాశ గురి చేస్తుందని పేర్కొన్నారు. అయితే వెంటనే ఖాళీలు నోటిఫికేషన్ విడుదల చేయాలని మధు డిమాండ్ చేశారు. యువత మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడకుండా ఐకమత్యంగా పోరాడి డిఎస్సి సాధించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్బీ టెక్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డిఎస్సి ఎస్జిటి ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే ఈ నెంబర్ని సంప్రదించండి. ఆల్ ది బెస్ట్ ఫర్ డిఎస్సి ఆస్పిరెంట్. జై హింద్. For more updates about DSC and TET cum TRT government job updates, subscribe our channel.